హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సెయింగ్. హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి వచ్చేసింది అండ్ మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మన ఫేవరెట్ హీరో మూవీస్ రిలీజ్ అయ్యాయి. మరి అన్ని మూవీస్ చూసారా ఫ్రెండ్స్? చూస్తే మరి మీ మీ ఫేవరెట్ సంక్రాంతి మూవీ ఏంటో కింద కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మనం ఈ 3 మూవీస్ రిలీజ్ చేసాం ఫ్రెండ్స్. ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీరు చూడకపోతే చూసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను నా ఆర్డర్ అనేది డిసెండింగ్ ఆర్డర్‌లో ఇస్తాను. అంటే ఫస్ట్ నా టాప్ 3, దాని తర్వాత టాప్ 2 అండ్ నా టాప్ 1. అండ్ నా రీజన్స్ నేను చెప్తాను. నాకేం నచ్చాయి, నాకేం నచ్చలేదు, ఎందుకు నేను ఆ ఆర్డర్‌నే ఫాలో అయ్యాననేది. నా ఆర్డర్‌లో నెంబర్ 3 వచ్చేసరికి 'గేమ్ చేంజర్'. ఎందుకు నేను 'గేమ్ చేంజర్'కి నెంబర్ 3 ఇచ్చానంటే, రిలీజ్ అయిన 3 మూవీస్‌తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో నాకు ఎక్కువ ఫ్లాస్ కనిపించాయి. మూవీలో ఎక్కువ ఫ్లాస్ ఉన్నాయని చెప్పాను. అంతేగాని మూవీ నాకు నచ్చలేదని చెప్పలేదు అధ్యక్ష. మీరు దాన్ని నోట్ డౌన్ చేసుకోవాలి. మూవీ ఓవరాల్‌గా నాకైతే డీసెంట్‌గానే అనిపించింది. 'శంకర్' ఓల్డ్ మూవీస్‌తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ చాలా బెటర్ అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా వెళ్తుంది. మీరు ఆ కామెడీ సీన్స్ కొంచెం అండ్ ఆ లవ్ ట్రాక్‌ని తీసేస్తే మాత్రం మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బావుంటుంది. బట్ సెకండ్ హాఫ్ దగ్గరికొచ్చేసరికి ఇష్యూ స్టార్ట్ అవుతుందనమాట. అప్పన్న క్యారెక్టర్ చాలా ఎంగేజింగ్ ఉంటుంది. బట్ ఆ క్యారెక్టర్ డ్యూరేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మరి 'శంకర్' మొత్తం 'గేమ్ చేంజర్'ని 5 అవర్స్ షూట్ చేశారంట. మరి ఎందుకు అప్పన్న క్యారెక్టర్‌ని అంత తక్కువ పెట్టారనేది 'శంకర్' గారికే తెలియాలి. ఇంటర్వెల్‌లో మంచి ట్విస్ట్‌తోనే ఫస్ట్ హాఫ్ అనేది కంప్లీట్ అవుతుంది. సెకండ్ హాఫ్ కూడా అప్పన్న ఫ్లాష్ బ్యాక్‌తో ఎంగేజింగ్‌గానే స్టార్ట్ అవుతుంది. బట్ అప్పన్న ఫ్లాష్ బ్యాక్ తర్వాతే మూవీ ఫ్లో అనేది కొంచెం మిస్ అయినట్టు అనిపించిద్ది. అంటే స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ ఉండదు. డైరెక్షన్ వీక్‌గా ఉంటుంది. ఎమోషన్స్ ప్రాపర్‌గా కనెక్ట్ అవ్వం మనం. మెయిన్‌గా ఇదే అండి నాకు బిగ్గెస్ట్ ఇష్యూ అయితే. ఫాదర్, మదర్ అండ్ సన్ ఈ 3 క్యారెక్టర్స్‌ని మనం విడివిడిగా చూస్తే బావుంటుంది. వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. బట్ మనం డీప్‌గా ఈ 3 క్యారెక్టర్స్‌తో కనెక్ట్ అవ్వలేము ఎమోషనల్‌గా. సో, అదే బిగ్గెస్ట్ నెగెటివ్ అనిపించింది నాకైతే. 'శంకర్' గారు కొంచెం ఎక్కువ కాన్సంట్రేషన్ చేయాల్సింది. సో, వీటి వల్ల ఏంటంటే మూవీ కంప్లీట్ అయ్యాక ఓవరాల్‌గా డీసెంట్ మూవీ చూసానన్న సాటిస్ఫాక్షన్ ఉన్నప్పటికీ ఏదో మిస్ అయిందే అన్న ఫీలింగ్‌తోనే మూవీ బయటకైతే వస్తాం మనం. సో, వీటన్నిటిని కన్సిడర్ చేసుకొనే నేను 'గేమ్ చేంజర్'కి 3 ఇచ్చాను. మూవీ బయట నడుస్తున్నంత నెగెటివ్‌గా అయితే లేదు. డీసెంట్‌గానే ఉంటుంది. మీరు రివ్యూస్‌ని, వేరే వాళ్ళని నమ్మొద్దు. మీరు మీరు వెళ్ళండి, చూడండి. సో, అప్పుడు మీరు డిసైడ్ చేయండి. ఇంకా నా ఆర్డర్‌లో నెంబర్ 2 వచ్చేసరికి 'డాకు మహారాజ్' ఉంది. అన్నీ చాలా బాగా కుదిరాయన్నమాట ఈ మూవీలో. అంటే మన బాలయ్య బాబు గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, మన బాలయ్య బాబు గారి యాక్టింగ్ కానివ్వండి. యాక్టింగ్ అంటే 'అఖండ'లో, 'లెజెండ్'లో ఉన్నట్టు మరీ ఓవర్ ద టాప్ ఉండదనమాట. స్టోరీకి తగ్గట్టు చాలా సటిల్‌గా ఉండిద్ది తన యాక్టింగ్. బావుంటుంది. అండ్ బాబీ గారి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, అలానే మన తమన్ గారి ఎలక్ట్రిఫైయింగ్ బీజీఎం బావుంటాయి. అన్నీ బాగా ఆ ఎమోషన్ బాగా ప్రాపర్‌గా సెట్ అవుతాయన్నమాట. అండ్ మెయిన్ హైలైట్స్ వచ్చేసరికి నాకైతే ఇంటర్వెల్ ఫైట్. ఇంటర్వెల్ తర్వాత సివిల్ ఇంజినీర్ నుంచి 'డాకు మహారాజ్‌గా' మారుతూ ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఎమోషన్ గానీ, ఆ బీజీఎం గానీ, బాలయ్య బాబు గారి యాక్టింగ్ గానివ్వండి, బాగుంటుంది. చాలా బాగుంటుంది. అలాగే ఆ చిన్న పాప ఎవరో తను కూడా చాలా క్యూట్‌గా యాక్ట్ చేశారు. అలానే నెగెటివ్స్ లేవా అంటే నెగెటివ్స్ కూడా ఉన్నాయి. ఊర్వశి గారి క్యారెక్టర్ చాలా అన్నెసెసరీ అనిపించిద్ది. రొటీన్ స్టోరీ టెంప్లేట్ అండ్ సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించిద్ది. బట్ ఓవరాల్ బిగ్ పిక్చర్‌లో చూసుకుంటే ఇవన్నీ చాలా మైనర్ ఫ్లాస్ లాగా కనిపిస్తాయి మనకి. ఓవరాల్‌గా మూవీ చూసాక మంచి మూవీ చూసామన్న సాటిస్ఫాక్షన్‌తోనే మనం బయటకొస్తామనమాట. సో, 'డాకు మహారాజ్' నెంబర్ 2 ప్లేస్‌లో ఉంది నాకైతే. అండ్ నా ఆర్డర్‌లో ఫస్ట్ ప్లేస్ అండ్ ఈ సంక్రాంతికి విన్నర్. సంక్రాంతికి వస్తున్నాం. ఎందుకు ఈ మూవీకి నెంబర్ 1 ఇస్తున్నావు? 'డాకు మహారాజ్‌కి ఎందుకు నెంబర్ 1 ఇవ్వట్లేదంటే, ఆబ్వియస్‌లీ 2 మంచి మూవీస్ అండి. రెండిట్లో చాలా చిన్న చిన్న ఫ్లాస్ ఉంటాయి అంతే. బట్ ఇట్ డిపెండ్స్ అండి. మీకు మాస్ మూవీస్ నచ్చుతాయంటే 'డాకు మహారాజ్‌కి' నెంబర్ 1 ఇవ్వచ్చు. నాలాగా మీరు కూడా కొంచెం క్లాస్ మూవీస్ ఇష్టపడేటట్టయితే అండ్ కొంచెం కామెడీ మూవీస్ ఇష్టపడేటట్టయితే 'సంక్రాంతికి వస్తున్నాం' ఆబ్వియస్‌లీ. ఇంకా మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్ గారు అండ్ కామెడీ ట్రాక్స్ అండి చాలా బాగా రాసుకున్నారు అనిల్ రావిపూడి గారు. మూవీ స్టార్ట్ నుంచి ఎండ్ దాకా మనల్ని నవ్విస్తూనే ఉంటారు. స్పెషల్ మెన్షన్ టు ఈ బాబండి. మూవీలో వెంకటేష్ గారి కొడుకుగా యాక్ట్ చేశాడు. చాలా బాగా యాక్ట్ చేశాడు. గుర్తుండిపోతాడు మీకు చాలా రోజుల దాకా. అనిల్ రావిపూడి గారి గురించి కూడా మాట్లాడుకోవాలండి. తన లేటెస్ట్ మూవీస్ 'ఎఫ్2', 'సరిలేరు నీకెవరు', 'ఎఫ్3'తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ చాలా బెటర్‌గా తీశారనే చెప్పాలి.
అండ్ మూవీలో చాలా ఫ్లాస్ ఉన్నప్పటికీ ఓవరాల్‌గా మూవీ కంప్లీట్ అయ్యాక మీరైతే మంచి సాటిస్ఫాక్షన్‌తోనే మూవీ బయటకొస్తారు. సో, అది గైస్ ఈ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. అండ్ మీకు నా వీడియోస్, నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.